అందరూ వినాలి, ఒక మాదిరిగా అనిపించాలి అని అంటే ఏదైనా ఒకటి జరగాలన్నమాట. అప్పుడు ఏం మాట్లాడతావు? నేనేం మాట్లాడాను? ఓ నో దువ్వాడ శ్రీనివాస్ అన్న, నువ్వు అనుకున్నట్టు ఆ ఎమ్మి నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినదన్నా, నేను చూసుడులా, నువ్వెందుకు అట్ట అనుకుంటావు? రికార్డింగ్ డాన్స్ తప్పే ఉంది, ఎంతసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు కదా, దేనికి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పే ఉంది, దానివల్ల వచ్చి ఏం ఒరుగుతుంది టీడీపీ పార్టీకి? ఇది అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి మార్పింగ్లు చేసి అంటా ఉండవు, ఊరు గింజుకుంటా ఉండవే. ఏమైంది ఇప్పుడు? టీడీపీకి అదే పని, కోట ప్రభుత్వానికి మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది, ఎక్కడ నిద్రపోతా ఉంది, ఎక్కడ బుడ్డు తాగుతుంది, ఇదే పని. మాకు వేరే పని ఏం లేదా? లాస్ట్ లేదు అన్నారు బుడ్డి తాగితే అంటే బుడ్డు నీళ్లు అంటే ఆవిడ కాళ్ళ కుర్చీలు పడుకోవడం కానీ, నీళ్లు తాగడం కానీ, తినడం కానీ, ఇవంతా ఇదేనా మా పని? ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, అందుకని అట్లా. ఇలా చెప్పేటప్పటికంటే చాలా మందికి మంచిగా రీచ్ అయింది. అది చూస్తారు కదా, ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు, అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లోకి మైండ్ లోకి వెళ్తది కదా. అట్లా అంటే ఇంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి, అక్కడ మనది యాక్చువల్గా నెల్లూరు. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము, కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మామూలుగా దిబిడే, దానికి ఇంకేం కొలమానాలు ఏమి ఉండవు. ఊరికి వెళ్ళానంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మా అమ్మ ఊరికి వెళ్ళిన అమ్మ వాళ్ళతో కానీ ఇంకంతా మామూలుగానే, ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు, మడత పెట్టేయడమే. అంటే గొడవ పడ్డం, దెబ్బలాడడం ఇట్లాంటివి కూడా వచ్చాను. బేసిక్ చాలా తక్కువ అండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అని అంటే ఇంక వాళ్ళు సచ్చారే, ఇంక తిరిగి మాట్లాడలేరు. అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపంగా వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. రైట్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మాట్లాడే ఇన్స్టాలో కానీ, ఎక్కడైనా చూసిన యూట్యూబ్ లో ఎక్కడైనా చూసినా కానీ మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్ గా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఇమిటేట్ చేసినా కానీ, లేదంటే వాళ్ళని విమర్శించినా కానీ. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతారు. అట్లా మీకు పర్సనల్ గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్ గా ఏం అనలేదు, కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్ లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగాయి, హత్యలు జరిగినాయా, హరికథల బుర్రకథలు జరిగినాయా, ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు, ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్ గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి, ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు, ఆవిడని తీసుకెళ్లి రేపు చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు, నీ ప్రభుత్వం వస్తుందా, మీ బాబు గారు వస్తారా, మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు. సో నేను ఓహో అవునా, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, నా బిడ్డ తలే కానీ రాసుంటే అలాగే జరుగుతుంది, నేనేం చేయలేను కదా, దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయం ఏం లేవు నాకు. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను, మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు, జరిగిపోయింది అది. ఓకే. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే ఇట్లా మాట్లాడడానికి కానీ, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకి వచ్చి, ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి, అంటే చాలా మంది అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, మీరు డైరెక్ట్ గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్ సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి, వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా, లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ? ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే, భయపడితే భగవంతుడికి భయపడాలి అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు, అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు? చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు, అమ్మో ఎంపీ వస్తున్నారు, అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. దట్టు ఏంటి అర్థము, వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఏడేవో ప్రజలు ఓట్లు తీసుకుంటారు, అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందండి, ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మన కొడితే నేను ఓటేసాను, నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి, నువ్వేంటి మాట్లాడేది, నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా, డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు
అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది, మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా. అందరు ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు, చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. చెడు అంటే ఏంటి? ప్రభుత్వ రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వాళ్ళకి చదువుకున్నారు పాపం, చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు? నెలకు 4,000 5,000 సరిపోతుందా నీకు? ఇంకా నీ పిల్లలకు చదువులు వద్దా? ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా. నాకు అక్కడ ఇదైపోయింది. రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా, అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే, వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లోకి వచ్చేస్తున్నారు, వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే చెప్తున్నారు, మీకున్న అభిమానం అది, రైట్? నేను కాదంట్లా, అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. అంటే వచ్చారు, మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. ఇన్ని నెలలు అయింది వచ్చి, మీరు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేని మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం, ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు కంపెనీస్, కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటిది? రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే? గుడ్డు ఆయన అంటాడు, ఎవరు? గుడ్డు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఆన్సర్లా? ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? మీకు వాక్చాతు స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలియదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే, అదేమంటే అర్థం కావట్లేదు. ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక పోయి అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి, ఒకటి కాదు 3 రాజధానులు పెట్టి చేస్తా, ఒక రాజధాని పెట్టాడా? ఏం చేశాడు? అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి ఇవ్వాల్సింది, అంటే మీరు అన్నట్టుగానే కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సింది అని చెప్పి అనుకున్నారు. అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంతా ఎందుకండి? మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంటే ఒకవేళ వెళ్తే, అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని. టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రభుత్వంలో 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, 121 ఉన్నప్పుడు, 124 మంది, 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా నిలబడ్డారు కదా, అయినా నిలబడ్డారా లేదా? అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే, తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈ రోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా? మాట్లాడచ్చు. మరి
అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్‌సీపీ అనే కాదు గానీ, అంటే ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్‌గా మాట్లాడుతున్నారా లేదా? లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది? పర్టిక్యులర్‌గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకలా? ఇప్పుడు ఉండే కూటమి ఆ! ప్రభుత్వంలోనా? ఇప్పుడని కాదు. ఆ! అంటే కూటమని కాదు వైఎస్ఆర్‌సీపీ గాని అది. ఇంతకు ముందా? హ్మ్. ఇంతకు వాళ్ళు పదవిలో హ్మ్. ఉన్నప్పుడా? అవును. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగనన్న గారే సరిగ్గా మాట్లాడలేదు గదండీ! ఏ ఓకే. రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఏం గావాలి, ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడే గానీ ప్రజల్లోకొచ్చి ఎప్పుడైనా మాట్లాడాడా? ఆ! మాట్లాడలేదు కదా! నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు. పోనీ ప్రజల్లోకొచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకొని ఎందుకండి అంత భయము? హ్మ్. ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి నాకు సరింగా తెలీదు బాబు గారికి. హ్మ్. ఆయన వస్తున్నాడు కదా! మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? హ్మ్. కనిపిచ్చావా? అంటే విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి హ్మ్. ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు స్కామ్ చేశారని చెప్పని కూడా ఆ! వాళ్ళు స్కామ్ మాట్లాడారు. జేశారు. ఆ! మాట్లాడడానికి ఏముందండి నరాలు ఎళ్ళడానికి ఏమైనా మాట్లాడతది కదా! హ్మ్. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో! వీళ్ళకి టెన్షనొస్తుందండి. అయ్యో! వచ్చిన 5.5 నెల, 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు. తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు. ఇంక చెప్పినటివి కూడా చేసేటట్టున్నారు. ఎట్లా మన పరిస్థితి? ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్‌లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం గాక ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు. ఇది ఓకే. వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు గాని, మిగతా సజ్జలు గాని, తర్వాత ఈయన జగనన్న గాని ఇయన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే. భయమేస్తుంది. ఓకే. ఇప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు కదా అని. ఓకే. హ్మ్. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు గాని, లేకపోతే హ్మ్. సజ్జల గారు గాని, హ్మ్. కొడాలి నాని గారు గాని, హ్మ్. ఇట్లా పేరు హ్మ్. నాని గారు గాని, హ్మ్. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు గాని, హ్మ్. వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని అధికారంలో లేనప్పుడు ఏంటంటే, అప్పుడు కూడా డిఫెండ్ చేశారు. అప్పుడు హ్మ్. కూడా ఫైట్ చేశారు. అప్పుడు కూడా మాట్లాడారు. హ్మ్. రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండీ! ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం హ్మ్. న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. హ్మ్. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి, ఒకరి మీద నోరేసుకొని పడిపోయి హ్మ్. అట్లాంటి తత్వం కాదు. హ్మ్. ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. హ్మ్. అందరిని కలుపుకొని పోయే రకమే కానీ, బట్ వీళ్ళు ఏదో అంటారు గదా! ఇప్పుడు దున్నపోతులు, ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని. ఆ! ఆ విధంగా అట్లా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. కానీ వాళ్ళ నోటికి అద్దు, అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తానండి ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకెళ్ళి ఎళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అనంటే, ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాల. హ్మ్. ఏకీభవిస్తూ పోతా ఉండాలి. తెలివిగలవాళ్ళు చేసే లక్షణం. హ్మ్. మరి ఎవరు ఈళ్ళకి సలహాలిస్తారో నాకు తెలీదు గానీ హ్మ్. ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి గదా! మంచి గూడా. అవును. కంపెనీలు వచ్చినాయిగా తీసుకొచ్చి చెప్పాలి గదా! అవును. అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, హ్మ్. లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు గదా! వాటి గురించి వస్తారండి ముందుకి. హ్మ్. ఇంక మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు. హ్మ్. అది వీళ్ళు చేసే ధోరణి అన్నమాట. ఈ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రైట్. నాయకులు ఇది. ఓకే అండి. అంటే పర్టిక్యులర్‌గా మీరు రోజా గారిని గాని, లేదంటే శ్యామల గారు గాని, లేకపోతే శ్రీరెడ్డి గారిని గాని, వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే గదండీ! హ్మ్. ఇప్పుడు సపోజ్ రోజా గారున్నారు. రోజా గారు సరింగా పరిపాలన చేసి ఉండుంటే, హ్మ్. ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి, ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే, ఈరోజు గెలిసుండేది కదా! ఎందుకు గెలవలేదు? హ్మ్. మీరంటారు, మరి అప్పుడు ప్రభుత్వము ఈవీఎం అప్పుడు టాంపరింగ్ చేశారని కాదు. చెప్పనన్నారు. అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిసినోళ్ళు మళ్ళీ 21 సీటుకి, 23 సీట్లకి ఎందుకొచ్చారని మీరు అడగొచ్చు. క్వెషన్ చేయొచ్చు. హ్మ్. అప్పుడు స్టార్టింగ్‌లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 బై 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్నీ కట్టించి బిల్డింగ్స్ కానీ అన్నీ కట్టించి అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. హ్మ్. సో, ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికి నువ్వు గొప్పవాడివి. ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతది. మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తు చిత్తుగా ఓడించారు? నువ్వంతా మంచి చేసుంటే? టాంపరింగ్ చేశారంటున్నారు. మరి మీరు ఈవీఎం 151 టాంపరింగ్. సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో అన్నారు గదా! హ్మ్. మరి అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. హ్మ్. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి. అట్లాగా మాట మార్చకూడదు కదా!
మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1-2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ లో కూడా చేసుకున్నారని చెప్పాను. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్లు వేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్లు వేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. అమ్మాయిని ఇంజనీరింగ్ అది డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందరించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలన్నారండి? ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు? పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? హిట్ టీవీ యాప్